తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని ఇటు రేవంత్ సర్కార్ చెప్పుకుంటుంటే ఇది ప్రజా కంఠక బడ్జెట్ అని విపక్షాలు గళమెత్తుతున్నటువంటి పరిస్థితి. సో దీనిపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఆరేపల్లి మోహన్ గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, అలాగే బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. నమస్తే మోహన్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. ఇవాల్టి బడ్జెట్ మీరేమో ప్రజా బడ్జెట్ అని చెప్తూ ఉన్నారు, కానీ ఇది ప్రజా కంఠక బడ్జెట్ అంటున్నారు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేరడానికి మీరు ఇచ్చినటువంటి ఈ బడ్జెట్లో ఎక్కడ ఉన్నాయి కేటాయింపులు? మరి ఈ రకంగా ఇప్పటికే 15 నెలల పాలన అయిపోయింది. ఇప్పటికీ వివిధ శాఖలకు కేటాయింపులు చేసిన బడ్జెట్ లోనే ఈ 6 గ్యారంటీలు ఉంటాయి. ఉదాహరణకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినప్పుడు, మరి R&Bకి వచ్చినప్పుడు, ఇరిగేషన్ పద్ధతులు వచ్చినప్పుడు వస్తే ప్రత్యేకించి ఫలానా ప్యాకేజ్ కొరకని పద్ధతులలో రావు. ఏమని ఎస్సీ అభివృద్ధి ఉంటుంది, ఎస్సీ సంక్షేమం కింద 45,000 కోట్లు అనే మాట మాట్లాడిన 40,232 కోట్లు ఉంది. అందులో ఎస్సీలకు సంబంధించిన అభివృద్ధి ఉంటుంది, వారికి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ఉంటుంది. కాబట్టి 6 పథకాలకు వేరే రకంగా కేటాయింపు ఏమంటారు ఒక పద్ధతి కింద రావమ్మా. ఏ బడ్జెట్ ఎప్పుడైనా ఏ బడ్జెట్ ఓకే, ఆ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి బడ్జెట్ గా ఇది చూడొచ్చు అంటారా? ఉంది. కానీ ఎందుకు లేదా? మరి ఎందుకు ప్రతిపక్షాలు ఉన్నాడు ఎప్పుడు లేదనే మాట్లాడతాడు. మా మిత్రుడు గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. టిఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు బడ్జెట్ పెట్టిండు. టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, హరీష్ రావు కానీ కేటీఆర్ ఏమంటారు, ఈ బడ్జెట్ వేస్ట్, ఏం లేదు, ఇది పేజీలు పెరిగినాయి కానీ డబ్బు పెరగలేదు అన్నమాట వాళ్ళే చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఏమంటారు, ఇంత బడ్జెట్ పెరగడానికి మేమే కారణం అనే మాట కూడా చెప్తా ఉన్నాం. ద్వంద్వ వైఖరి మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ ఇంత బడ్జెట్ పెరగటానికి మేమే అంత కృషి చేసినామనేమో నిన్న మొన్నటి దాకా మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడుతారు, ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్, ఎవరో ప్రజలకు ఉపయోగంగా లేదని మాట మాట్లాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్కొక్క పద్ధతితోని ఆలోచన చేసి ఒక్కొక్క అంశం మీద మాట్లాడితే అసలు ఎవరి పద్ధతి ఏంది, ఎవరికి ఎంత కేటాయింపు, విద్యారంగంకి ఎంత ఉంది, వైద్య రంగానికి ఎంత ఉంది, మరి అలాగే కార్మిక రంగానికి కానీ రకరకాల రంగాలకు ఏ రకంగా మరి కేటాయింపులు జరిగినాయో చూసుకుంటే ఆ రకంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కానీ మీరు గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మీరు కేటాయించినవి ఓన్లీ అక్కడ అంకెలు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగే మరి ఒక పక్కేమో ఖజానా ఖాళీ అయింది అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం తప్పు బీఆర్ఎస్ మీద వేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ రోజు పెట్టినటువంటి ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్. మరి అసలే అప్పుల్లో ఉంది రాష్ట్రం. మరి ఆ అప్పుల మీద ఇంకా భారం పెరగదంటారా ఈ ఇంత లక్షల కోట్ల బడ్జెట్ అంటే? వినండి అమ్మా, అప్పుల మీద భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే మానవుని యొక్క దినచర్యలో భాగంగా తలసరి ఆదాయం పెరుగుతున్న సందర్భంలో తప్పక అంచనాలు వేసుకుంటాం. ఉదాహరణకు మన ఇల్లే ఉన్నది, 4 ఎంప్లాయీస్ ఉన్నారు, మనిషికి 40,000 వస్తాయి అంటే 1,60,000 వస్తాయి అని అంటే ఇంకేమైనా ఇంక్రిమెంట్లు అది కలుపుకొని ఇంకో 10,000-15,000 వస్తాయి. కాబట్టి 1,80,000 వస్తాయని ఎట్లయితే ఒక కుటుంబ సభ్యుడు లెక్క వేసుకుంటాడో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే లెక్కలు వేసుకొని ఈ రకంగా ఏమంటారు రాబడి వచ్చే అవకాశం ఉంది అనే మాట లెక్కలు వేసుకొని దానికి అనుగుణంగా ఏ పద్ధతి కింద ఎంత ఖర్చు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క అంచనా. ప్రభుత్వం ఉన్న ఇదే చేసింది, అప్పుడు టీడీపీ ఉన్న అదే చేసారు, బీఆర్ఎస్ ఉన్న అదే చేసారు, లోగడ కాంగ్రెస్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న అదే. అంచనాలు మీరే అంటే నేను ఒక మాట, అంచనాలు ఏదైతే ఉందో ప్రభుత్వం లోగడ వచ్చిన రాబడిని బట్టి అంచనాలు ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయం. అంచనాలకు అనుగుణంగానే వ్యయం అనేది ఈ రకంగా కేటాయింపులు చేసుకోవటం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా కేటాయింపులు జరిగింది. ఆ కేటాయింపుల ద్వారా తప్పక ప్రతి డిపార్ట్మెంట్ కేటాయించిన కేటాయింపుల్లో ఏదో రకంగా ఒక పథకానికి
లాభం జరుగుతుంది. ఓకే రైట్ శ్రీనివాస్ గారు, రైట్ అండి. ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేటాయించినటువంటి వాటిలోనే ఏదో ఒక రకంగా ఇచ్చినటువంటి హామీలకు ఖచ్చితంగా ఆ నిధులు ఏదో రకంగా కాదు, ఏదో ఒక రకంగా ఒక్కొక్క పద్ధతి కింద ఒక్కొక్క అంశం ఉంది కాబట్టి ఆ రకంగా లబ్ధి చేకూరుతుంది. లబ్ధి చేకూరేటువంటి ప్లాన్, ఎస్ లబ్ధి చేకూరేలాగానే బడ్జెట్ ప్రణాళిక ఉంది అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అయితే ఇంకొక మాట అన్నారు మోహన్ గారు, తలసరి ఆదాయము తెలంగాణలో బీఆర్ఎస్ పాలనతో పోల్చితే ఇప్పుడు పెరిగింది అని అంటున్నారు. వాస్తవమేనా? మీరు అన్నారు కదండి తలసరి ఆదాయం ఇప్పుడు పెరిగింది అన్నారు కదా. తలసరి ఆదాయము పెరిగినా పెరగకున్నా ప్రభుత్వ అంచనాలు మాత్రం తప్పక ఒక 2 to 5% ఇప్పుడు మీరు అన్నా అనకపోయినా ఆల్రెడీ సత్యం బట్టి విక్రమార్క ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి, తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది అని బట్టి విక్రమార్క అన్నారు. రైట్ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. నేను ఒక మాట చెప్తా, పెరిగిందనే మాట డిప్యూటీ సీఎం గారు చెప్పిండు, అది వాస్తవమే. కానీ ప్రభుత్వం అంచనా, ఏ ప్రభుత్వం ఉన్నా అంచనా వేసుకునేటప్పుడు 3 to 5% కానీ 3 to 7% కానీ ఇంక్రీజింగ్ నేచర్ తోని అంచనాలు వేస్తారు అనేది